వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే రైడ్ వచ్చేసి చాలా రాంగ్ రైడ్. చాలా రోజుల తర్వాత హైదరాబాద్ నుంచి రాజమండ్రి అయితే వెళ్తున్నాం 4 మెంబర్స్. ఇక్కడైతే మన మనకంటే ఉదయ్ బ్రో ఉన్నారు. నేనైతే నా డామినర్ మీద ఎక్కేస్తున్నా. ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది, స్టార్ట్ అవుతున్నాం. అండ్ ఓఆర్ఆర్ దగ్గర ఇంకొక బ్రో అయితే వస్తా అన్నారు. గేర్ అప్ అండ్ రెడీ టు గో. స్టార్ట్ 2.0 రైట్. నేనైతే ఇది తీసుకుంటున్నా ఈరోజు. స్ట్రైట్ రోడ్. టైం మనకి 6 అయిపోయింది. యాక్చువల్గా 5:30 అనుకున్నాము. ఒక హాఫ్ అన్ అవర్ డిలే అయింది. పర్లేదు, ఒక హాఫ్ అన్ అవర్ ఏమి కవర్ చేయొచ్చు. గాయస్, మేము ఇప్పుడు ఎల్బీ నగర్ దగ్గర అయితే ఆగాం బ్రేక్ఫాస్ట్ కోసము. బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయిందండి, టీస్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. మేమైతే ఖమ్మం రోడ్ అయితే తీసుకుంటున్నాం ఈరోజు. అండ్ వీళ్ళు ముగ్గురు వచ్చేసి మన రైడర్స్. అందరికీ తెలుసు కదా, మణికంఠ, తిన ఉదయ్ అండ్ తిన పేరు పృథ్వీ. ఇక్కడ నుంచి అయితే డైరెక్ట్ ఖమ్మం అయితే వెళ్తున్నాం. సో పృథ్వీ బ్రో వాళ్ళ హౌస్ ఖమ్మంలో అయితే ఉన్నది. అక్కడి నుంచి అయితే రాజమండ్రి అయితే వెళ్ళిపోతాము. మన వాళ్ళు అయితే కాకినాడ అయితే వెళ్తారు. సో ఇక్కడైతే రైడ్ అప్డేట్ అయితే ఇది. లెట్స్ గో. రైడ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడ నుంచి బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో టోటల్ 4 బైక్స్. మనీ అయితే టైల్ ఉంటాడు. నేనైతే ఫస్ట్ పొజిషన్ క్యాప్టెన్. స్టాప్. ఎప్పుడు స్టార్ట్స్ పెట్టి కూడా మర్చిపోకండి. చాలా మంది స్టార్ట్స్ పెట్టి కూడా మర్చిపోతారు. నేను చాలా యాక్సిడెంట్ చూసాను. హెల్మెట్ పెట్టుకొని క్రాష్ అయినప్పుడు స్ట్రాప్ లేకపోవడం వల్ల హెల్మెట్ బయటకు వచ్చేస్తుంది. మేమైతే స్పీడ్ అయితే 80 మెయింటైన్ చేస్తాము. ఆ బైక్ ఇష్యూ ఉన్నది. సో గైస్, సూర్యాపేట అయితే రీచ్ అయిపోయాం. సో ఖమ్మంకి అయితే లెఫ్ట్ చూపిస్తుంది. మేమైతే ఖమ్మం వెళ్ళాలి. మన ప్రవీణ్ బ్రో వాళ్ళ పృథ్వీ బ్రో వాళ్ళ హౌస్ ఖమ్మంలోనే. సో అక్కడ ఒక చిన్న బ్రేక్ తీసుకొని వెళ్తాము. పర్లేదు, అన్ని కృషి చేస్తున్నాము. 80-100 కృషి చేస్తున్నాము. టైం అయితే 9 అయింది. మేము స్టార్ట్ అవ్వ ఒక 2 hours అయింది హైదరాబాద్ అవుట్ బస్ నుంచి. పర్లేదు, స్లోగానే వస్తున్నాం కొంచెం. ఖమ్మం దగ్గర ఇంకొక 35 కిలోమీటర్స్ ఉన్నది. దీనికోసం ఆగాము. మొన్నప్పుడైతే ఫుల్ వస్తున్నాయి మొన్న నొప్పులు. రోడ్స్ అయితే సూపర్ ఉన్నాయి అసలు. ఖమ్మం నుంచి రాజమండ్రి ఎలా ఉంటుందో తెలియదు కానీ సూర్యాపేట దగ్గర డైవర్షన్ తీసుకున్నాము టు ఖమ్మం. రోడ్స్ అసలు సూపర్. అసలు ఒక్క పాట్ హోల్ లేదు. కాకపోతే కొంచెం బోర్ కొడుతుంది, ఎందుకంటే సేమ్ ఇలాగే ఉంటుంది మొత్తం. ఫస్ట్ ఏదో తాగేయాలి వెళ్ళి.
జగేష్ ఖమ్మంకి అయితే ఇంకొక 30 కిలోమీటర్స్ అయితే ఉన్నది. టీ బ్రేక్ కోసం అని ఆగాము. ఖమ్మంలో గ్లోబల్ హౌస్కి అయితే వెళ్ళిపోతాం. అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి రాజమండ్రి అయితే రిటర్న్ అయిపోతాం. గైస్ హలో. వాడి అమ్మ అవును, లారీ టైర్కి బోల్ట్లు టైర్ దానికి. సూపర్ అన్నా నువ్వు. దాన్ని 4 బోల్ట్ ఉన్నాయి ఎంత మధ్యలో. సరే వచ్చండి. ఖమ్మం అయితే వచ్చేసాం గాయస్. ఇది ఖమ్మం బ్రిడ్జ్ అనుకుంటా. ఇది క్వార్టర్ అయితే లేదు. యా సో గాయస్ ఖమ్మంలో అయితే ఆగాం కదా పృథ్వీ బ్రో వాళ్ళ హౌస్లో. సో ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసాం. ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నా. రాజమండ్రి అయితే ఇక్కడ నుంచి 4 hours చూపిస్తుంది. టైం అయితే అరౌండ్ 12 అవుతుంది. 3 కల్లా వెళ్ళిపోవచ్చు, 3 or 4 అరౌండ్. అండ్ లంచ్ అనేది రాజమండ్రిలో అయితే చేస్తాము. మన బ్రో వాళ్ళు అయితే కాకినాడ అయితే వెళ్ళిపోతారు. అక్కడి నుంచి రైడ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇక్కడి నుంచి మామూలు ఫ్రీగా ఉన్నట్టున్నాడు, జలక్ చేద్దాం. వెనకతలు బ్యాగ్ ఎవరికి ఇచ్చావు? వెనకతలు బ్యాగ్ ఎవరికి ఇచ్చావు? నీ వెనకతలు ఉన్న బ్యాగ్ ఎవరికి ఇచ్చావు? ఉందా? గట్టిగా అయింది యాక్సిడెంట్ ఇక్కడ. ఆ ట్రక్ ఇంకొక ట్రక్ గట్టిగా అయింది. అక్కడ బ్యాక్ సైడ్ చూపించలేదు మీకు ట్రక్. అక్కడ ఒకటి ఉంది, ఇది ఒకటి ఉంది. ఓహో లోడ్ మొత్తం పడిపోయింది బయటికి. నిమ్మకాయల లోడ్. కోటి అమ్మ డ్రైవర్ బతిగా ఉన్నాడు అసలు. గొడవేంట్రా? ఎవరు? ఎంటరింగ్ ఇంటూ రాజమండ్రి. ఆ ఫ్రెష్ ఎయిర్, ఆ ఫీలింగ్ వేరబ్బా హోమ్ టౌన్ వస్తే. నైస్ కదా.
బాగా ఎక్కువ తీవండి. The reactions.